మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని కీర్తి సురేష్ అందుకున్న విషయం మనందరికీ తెలుసు. ఇక ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తెలుగు వారికి ఇష్టమైన కథానాయిక అయిపోయింది. అయితే 2013లోనే కీర్తి సురేష్ హీరోయిన్ గా మాతృభాష మలయాళంలో అరంగేట్రం చేసింది. 2015లో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2016లో నేను శైలజ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. తర్వాత నేను లోకల్తో మరో సక్సెస్ నైతే అందుకుంది. మూడో సినిమానే ఏకంగా పవన్ కళ్యాణ్ తో చేసే ఛాన్స్ ని అజ్ఞాతవాసి మూవీతో కీర్తి సురేష్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. 2018లో వచ్చిన మహానటి మూవీ ఆమెకి ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అయితే తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ మారిపోయింది. తెలుగు, తమిళ్, మలయాళీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. అయితే కీర్తి సురేష్ నటిగా తన పర్ఫార్మెన్స్ తో అందరికీ చేరువైన కమర్షియల్ హీరోయిన్ అనే ముద్ర వేసుకోలేక ఎక్కువగా ఆమె పక్కింటి అమ్మాయి తరహా పాత్రలోనే కనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో కీర్తి సురేష్ రూటు మార్చింది. అప్పటి నుంచి గ్లామర్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. ఇక కీర్తి సురేష్ కంటే ఆలస్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన ఓవైపు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూనే గ్లామర్ రోల్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కమర్షియల్ మూవీస్లలో కూడా పర్ఫార్మెన్స్ పరంగా అందరినీ మెప్పించసాగింది. దీంతో చాలా వేగంగా ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. గీతా గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవరు అంటూ సినిమాలతో టాప్ చైర్లోకి రష్మిక మందన వచ్చేసింది. పుష్ప మూవీ పూర్తిగా ఆమె ఫేట్ నే మార్చేసింది. నేషనల్ వైడ్ గా ఆమెకి పుష్ప క్రేజ్ తీసుకొచ్చింది. తరువాత యానిమల్ సినిమాలో ఓవైపు పర్ఫార్మెన్స్ తో అందరినీ మెప్పిస్తూనే మరోవైపు బోల్డ్ ఇంటిమేట్ సన్నివేశాలతో నటించి స్టార్ హీరోయిన్ గా పర్ఫెక్ట్ చాయిస్ అని అనిపించుకుంది.